దీపక్, అరే దీపక్, ఎక్కడున్నావురా? నేను బయటనే ఉన్నారా, నీకోసం దారా. ఏయ్, షాంపూ అయిపోయిందిరా. బా ఎద్బోతు అవసరమా రా? ఏయ్, డబ్బేం అవసరం లేదురా నాకు. ప్యాకేజ్ చాలు. ఫ్రిడ్జ్ పక్కన డబ్బులు ఉంటే తీసుకొని రా. సరే సరే. అరే దేవా, లేరా, బయటికి వెళ్ళి ఒక షాంపూ ప్యాకెట్ తీసుకొద్దు. ఈ జుట్టుకు ఒక ప్యాకెట్ అయితే ఏం సరిపోతుందిరా? ఒక డబ్బా అయితే ఎప్పుడు తెచ్చిస్తా. ఈ అవ్వ, ఆ చుట్టే వల్లనే 4 రోజులు రావాల్సింది 10 రోజులు అయిపోయింది. అరే ధ్రువ్, షాప్కి వెళ్తావారా? వర్కౌట్ చేస్తున్నారా? వాష్రూమ్ అన్నా ఆపుకుంటావు కానీ వర్కౌట్ మాత్రం ఆపవారా? యా. మీకు చెప్పడానికన్నా నేను చేసుకున్నా బెటర్. ఎవరు నువ్వు? ఎవరు మీరు? ఆకాంక్ష ఉందా? నేను ఆకాంక్ష వాళ్ళ అక్కని. లోపలికి రండి. ఆకాంక్ష, లే, మీ అక్క వచ్చింది. ఏ అక్క? నాకేం తెలుసు, చూడు ఇక్కడే ఉన్నారు. అక్క ఒక 5 minutes. అక్క వచ్చింది కదా, చికెన్ తెచ్చుకుందామా? ఇప్పుడు వద్దులే, ఒక గంట అవుతే వెళ్ళిపోతా నేను. ఏందక్క అప్పుడే పోతా అంటున్నావు, ఉండొచ్చు కదా. రోజు మొత్తం అంటే కష్టం వే. మరి ఈవినింగ్ వరకు అయినా ఉండక్క. కాదనకక్క ప్లీజ్. సరే. అక్కుంటుంది కదా, వెళ్ళి చికెన్ తీసుకొస్తావా? తీసుకొస్తా గానీ కుకింగ్ మాత్రం నాతను కాదు. అబ్బో, అదేదో రోజు నువ్వే చేస్తున్నట్టు. సరే, నేను వెళ్ళి అక్క కోసం ఏమైనా స్నాక్స్ తీసుకొస్తా. ఓకే. టైం అవుతుంది, అందుకే వెళ్ళాలనుకుంటున్నావా? అలా ఏం కాదులేవే. ఏమైంది ఐషు? ఏం లేదక్క. మేడం గారు ఒక సీరియల్ హీరోయిన్లే అక్క. అంశు వద్దు. ఏం సీరియల్? దాని స్టోరీ నేను చెప్తాలే అక్క. పక్క గల్లీలో ఒక అబ్బాయి ఉంటాడు అక్క, గౌతమ్ అని. ఇది 3.5 years నుంచి లవ్ చేస్తుంది. ఐషు 3.5 years. నైస్. ఇది మాత్రమే నైస్. ఈ 3.5 years లో ఎన్నిసార్లు మాట్లాడిందో అడుగు. చెప్పు ఐషు. అది చెప్పదు, ఎందుకంటే ఒకసారి కూడా మాట్లాడలేదు. ఐషు 3.5 years. నాట్ నైస్. అందుకే దీన్ని మూగ మనసు సీరియల్ హీరోయిన్ అని చెప్పేసి ఎక్కిరిస్తా. అంటే నువ్వు ఆ అబ్బాయిని 3.5 years నుంచి చూస్తూ ఉన్నావా?
ఆ చూపులు కూడా మామూలుగా ఉండవు మేడం గారివి. ఒక నైట్ అక్క గౌతమ్ ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. ఎదురుగా ఐషు సన్నగా ముసురు పడుతుంది. చాలాసార్లు మాట్లాడదాం అనుకుంది కానీ మాట్లాడలేదు. ఆ రోజైనా మాట్లాడుతుంది అనుకున్నా, ఎందుకంటే ఆ రోజు నాకే కాల్ చేసి ఏదేదో మాట్లాడింది. ఏమైంది అని అంటే గౌతమ్ ఉన్నాడు అన్నది. ఆ గౌతమ్తో ఒక్క మాట మాట్లాడలేదు కానీ దూరం నుంచి చూస్తూ దీనిలో ఇదే మురిసిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఓ రోజు మీ గౌతమ్ అనుకుంటానే. టైం 5:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం రెడీ అయ్యి మూవీకి వెళ్ళాలి. ఏమైందే? నడువు. ఫాస్ట్గా నడువు. నడువు. నీ ప్రేమ తగిలయ్యా, ఎంత వయ్యారంగా నడుస్తున్నావే. నిజంగానే మీది మూగ మనసు ఐషు. సరే అక్క, నేను వెళ్ళి ఏమైనా స్నాక్స్ తెస్తా, వంట అయ్యేలోపు అవి తిను. వెళ్ళు వెళ్ళు, ఛాన్స్ వస్తే ఇప్పటి నుంచైనా చూపులు కాదు మాట్లాడు. ఓకే అక్క. రే షర్ట్ వద్దురా, ఏం కాదు, నాకు ఇదే కావాలి. ఒక్కసారి వేసుకున్నారా నేను, ఆల్రెడీ ఒకసారి వేసుకున్నావు కదా. మళ్ళీ వేసుకున్నామని వినుకున్నా. ఏం కాదులే. ఏమైంది నాకేసాను? అది కనుక వానికి ఇస్తే నీ గుండు వలుగుతుంది. అదేవా పట్టుకోరా. నాకు మాత్రం షర్ట్ ఇస్తే మాత్రం మళ్ళీ గౌతమ్ గానికే పడేస్తా. ధ్రువ నువ్వే తీసుకోరా. ఆ పిల్ల 3.5 years నుంచి ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నా పట్టించుకోవట్లేడు అంటే ఆ అబ్బాయికి లవర్ ఉండొచ్చు నాకు తెలిసి. లేదక్క, వాళ్ళ మమ్మీతోనే ఫోన్ మాట్లాడతాడు. తిన్నావా నాన్న? అమ్మ నువ్వు తిన్నావా? వాళ్ళు రూమ్మేట్స్ ఉంటారు, పెద్ద జంగ్లీగాళ్ళు, వాళ్ళతోనే టైం వేస్ట్ చేస్తాడు. ఇంకా లవర్ని మెయింటైన్ చేసేంత టైం లేదనుకుంటా నాకు తెలిసి. అక్క నువ్వు రాపుంజల్ స్టోరీ విన్నావా? అదే అక్క, పెద్ద జుట్టు ఉంటుంది, ఫోటోలో బందీగా ఉంటుంది, యువరాజు కింద ఉంటాడు, యువరాణి మీద ఉంటుంది. దీని స్టోరీ కూడా సేమ్, కాకపోతే యువరాజు పైన ఉంటాడు, యువరాణి కింద ఉంటుంది. ఆ స్టోరీలో వాళ్ళ లవ్ ప్రోగ్రెస్ అవ్వడానికి యువరాణి జుట్టు కిందికి వేస్తుంది. మరి ఈ స్టోరీలో యువరాజు ఏం చేస్తాడో? నాకు వద్దురా బాబు. సారీ రా, కావాలని చేయలేదు. షర్టు దొరకొద్దని కావాలని చేసిన, ఇది మాత్రం కావాలని చేయలే. సారీ, పోయి తెచ్చుకోపో.
బ్రో భయ్యా రే పుల్ల చొక్కా షర్ట్ బ్రో షర్ట్ ఓ షర్ట్ ఆ కప్స్ ఐషువేనా? అవునక్క. నార్మల్ కప్లో పోసినప్పుడే అర్థమైంది. ఏంటా కప్స్ స్టోరీ? ఏ అది దాని ఫ్యాంటసీలే అక్క. అంశు నేను షాప్ నుంచి వస్తుంటే గౌతమ్ షర్ట్ కింద పడిపోయింది వాళ్ళ ఇంటి కింద. కన్ఫర్మేనా అది గౌతమ్దేనా? అవునే నీకు చెప్పా కదా లాస్ట్ టైం బ్లాక్ షర్ట్ చాలా బాగుందని. అదే. అయితే వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి. అవును, కానీ బ్యాచిలర్స్ రూమ్ కదా, అందరూ బాయ్సే ఉంటారు, మీదికెళ్ళిస్తే ఏమనుకుంటారు. ఇప్పటికే 3 years అయింది. నువ్వు ఇలానే ఉంటే 30 years అయినా ఇలానే ఉంటావు. వచ్చేసేయ్. సరే వెళ్ళిస్తా. ఏమైంది? రాపుంజల్ స్టోరీ అక్క. లవ్ ప్రోగ్రెస్ అవ్వబోతుంది. ఆ అబ్బాయి జుట్టు దొరికిందా? అవునక్క. థ్యాంక్ యూ. నీ కాల్ కట్టాక షర్ట్ ఇద్దామని వెళ్తే అలుపు తని కిందకి వచ్చాడు. తను షర్ట్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పాడు, వెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నీకు మాత్రమే మాట్లాడడానికి భయం అనుకున్నా. మీకు గౌతమ్ కూడా నీలాంటోడేనా? సెట్ అవుతే మాత్రం క్రేజీ జోడీ అవుతుంది మీది. ఫస్ట్ ఆ అబ్బాయి మాట్లాడాడు కదా, నెక్స్ట్ నువ్వు మాట్లాడు కనిపించినప్పుడు, ఓకేనా? నిన్న మా గౌతమ్కి షర్ట్ ఇచ్చింది మీరే కదా? అవును, థ్యాంక్స్ అండి. నిన్ను మీ ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పాడు. అవునా? అంటే ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడు, చెప్పలే అనుకొని చెప్పా. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. బాయ్. బాయ్. $1,500 అయింది మేడం. ఇవి 2 తీసేయండి. బిల్ అయినాక ఐటమ్స్ రిటర్న్ తీయమమ్మా. వేరే ఆప్షన్ ఏం లేదా? ఆప్షన్ ఏం లేదు, బిల్ మొత్తం కట్టాల్సిందే అమ్మా. వైషు వాళ్ళ ఫ్రెండ్ కదా? ఆ, ఏమైనా ప్రాబ్లమా?
1500 అయింది మేడం. ఇవి 2 తీసేయండి. బిల్ అయినాక ఐటమ్స్ రిటర్న్ తీయమమ్మా. ఆప్షన్ ఏం లేదు, బిల్ మొత్తం కట్టాల్సిందే అమ్మా. ఎంత తక్కువైంది? 100 తక్కువైంది. నెంబర్ చెప్పండి, నేను మనీ పంపుతాను. పర్లేదులే. కొద్దిగా ఫాస్ట్ చేయండి బిల్ పేమెంట్. మనం హెల్ప్ చేశారు కదా, అలాగే హెల్ప్ చేస్తున్నాం అనుకో. నీకు మొహమాటం అయితే చెప్పు, నెక్స్ట్ టైం 100 బిల్ ఎక్కువ చేస్తాం, అప్పుడు నువ్వు హెల్ప్ చేయొద్దు, సెట్ అయిపోద్ది. మీ నెంబర్ చెప్పండి. నా నంబర్ ఇచ్చిన వాళ్ళు మనీ సెండ్ చేశారు. బిల్ పే చేసి థ్యాంక్స్ అని చెప్పేసి వచ్చేసిన. ఇది జరిగిందే ఇవాళ. ఎప్పుడు మన ఇద్దరమే వెళ్ళే వాళ్ళం కదా, ఈరోజు నువ్వు కూడా వచ్చుంటే అయిపోవు కదా, మంచిగా వాళ్ళతో మాట్లాడుతుండే. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్దాం. చూసావా, నాలాంటి ఫ్రెండ్ వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు. నువ్వు బంగారమే అంచు. దీపక్ మెసేజ్ చేసినాడు. నువ్వు దీపక్తో మాట్లాడి నెక్స్ట్ టైం కలిసిలా చెయ్యి. అదే పనిలో ఉన్నా. రే, వాళ్ళు ఈరోజు సూపర్ మార్కెట్ వస్తా అంటున్నారు, కలుద్దాం అంటున్నాడు దీపక్. నువ్వేమన్నావు? మొన్నట్లాగా ఒక్కదాన్ని రానన్నా. అతనేమన్నాడు? మొన్నట్లాగా వాళ్ళ ఫ్రెండ్ గౌతమ్తో వస్తా అన్నాడు. మీరేం తీసుకోరా? లేదు. మేము మిమ్మల్ని కలవడానికి మాత్రమే వచ్చాం. ఆ, అంటే మొన్ననే మేము తీసుకున్నాం కదా, ఇవాళ ఏం లేదు. ఓకే. నువ్వే కదా మళ్ళీ కలుద్దామన్నావు, అందుకే వచ్చాము. సరే, అలా అని మొన్న చెప్పినట్టు బిల్ పే చేస్తారేంటి ఇప్పుడు మీరు? ఆ, అంతే కదా. అలా ఏమొద్దులే, మా దగ్గర మనీ ఉన్నాయి. అంటే మీ దగ్గర లేనంత వరకు వెయిట్ చేయాలా? అదేం వదిలే, చిన్న ట్రీట్ చేసుకున్నాం నలుగురం కలిసి. టీరావరం.
ప్రపోజ్ చేస్తావానే? ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు హర్.